ఇప్పుడు అమ్మాయిలకి ఏమైనా చెప్తారా? చెప్తా బిడ్డ. మహిళా దినోత్సవం అంటే మహిళ, మహి అంటే ప్రపంచం, ఈ ప్రకృతి, ఈ యొక్క పంచభూత ఆవరణ. మళ్ళీ మహిళ అనగా తల్లి గర్భంలో ఉన్న మాయికి అంటుబడి ఉంటుంది ఆ పిండం. ఎప్పుడైతే తప్పిస్తారో కలిమాయ చుట్టుకుంటుంది ఆమెకు. చుట్టుకొని ఆ యొక్క లోపల గర్భంలో ఉన్నటువంటి యొక్క నారాయణ మంత్రాన్ని మర్చిపోయి కలిమాయలో పడుతుంది. మహిళ అంటే శక్తి, మహిళ అంటే శక్తి, అంటే స్త్రీ అంటే లక్ష్మి. ఈ యొక్క శ్రీరాముడు అంటాడు ఈ యొక్క ప్రకృతిని సామ్రాజ్య లక్ష్మి, సామ్రాజ్య లక్ష్మి. ఆ సామ్రాజ్య లక్ష్మి అంటే ఎవరు? సీత మాత, లోకమాత, శ్రీశక్తి. ఆమె గట్టి పట్టుదలతోటే రావణ బ్రహ్మను చంపింది. ఎవరితోటి కాలే, రామునితోటి కూడా అంత పెద్దగా కాలేదమ్మా. ఆమె గట్టిగా ఆ యొక్క మాయలేడిని కోరింది. కావాలి స్వామి మాయలేడి, స్వామి సుడుమునాదా ఈ సొగసగు బంగారు లేడి కావాలేనాదా అంటే వద్దంటే ఊకోలేదు. ఊకుంటే రావణ బ్రహ్మ సావడు, మరి ఆయనకు అది ఉంది కాబట్టి వద్దు. వాళ్ళకి తెలుసు ఇది మాయలేడని, ఈయన చెప్తింటలేదని తెలుసు. అయితే స్త్రీ మాట వినకపోతే పురుషుడు వేస్ట్. అక్కడ మొత్తం మార్కులు తీసేస్తుంది స్త్రీ. పురుషుడు ఎంత గొప్పవాడైనా స్త్రీ మాట శ్రీలోలుడే, కాంతాదాసుడే, ఇనాలే. అది ఏదైనా సరే అంటే స్త్రీ దగ్గర ఉన్నటువంటి శక్తి గొప్పది. ఇప్పుడు తల్లే కాదమ్మా, పిల్లలు కనడమే కాదు, వంటకు పరిమితం కాదమ్మా. స్త్రీ తలుసుకుంటే చెయ్యనటువంటిది ఏది లేదమ్మా. కృషి చేస్తే ఏది లేదు. స్త్రీ జాతి చెయ్యనటువంటిది చేయలేదా? మరి యొక్క ఝాన్సీ రాణి, ఆ యొక్క రుద్రమాదేవి, రాణి రుద్రమాదేవి రాజ్యం ఏలలే తల్లి అయ్యా. మరి అక్కడ కాకతీయుల రాజ్యంలో ఆమె ఏలింది కదా. మరి ఎవరన్నా లెక్క చేసిందా? పెద్ద పెద్ద మొనగాలని గట్టిపెట్టింది. స్త్రీ అంటే ఏంది గట్టుంటుంది. మరి సాకలైలమ్మ, మనం కలియుగంలో చూసుకుందాం. సాకలైలమ్మ, ఇందిరాగాంధీ, మరి ఎంతమంది లేరు తల్లి. ఆమె పేరు మదర్ టెరెసా. మనకు అనుస్తలేదు బిడ్డ ఆమె. ఇప్పుడు ఇందిరాగాంధీ తర్వాత వాళ్ళ కోడలు తర్వాత వాళ్ళ స్త్రీలే తిరుగుతున్నారు ముందల. స్త్రీ తలుచుకుంటే మన సీతక్క, ధనసరి అనసూయమ్మ గారు, సీతక్క, ఆమె చెయ్యంది ఉందా ఏమన్నా? ఎంత సాయం, ఏ పెద్ద ఎమ్మెల్యే ఎంపీ కూడా వాళ్ళంతా దేశం కొట్టుకుపోయినప్పుడు, ఊర్లు కొట్టుకుపోయినప్పుడు ఆమె పోయింది. ఆమె పోయి అందరిని ఆదరించింది. వాళ్ళకి ఏం కావాలి నిత్యావసర సరుకులు, వస్తువులు నెత్తిలో మోసుకొని పోయింది ఆ తల్లి. ఆ నీళ్ళల్లంగా, గుట్టలల్లంగా, కుండలల్లంగా, అడవిలా. మరి మొగోడు చేసిండా? ఏ ఎమ్మెల్యేని ఎంపీని చేసిండా బిడ్డ? చేయలేదు. స్త్రీ గొప్పతనం, స్త్రీ ధైర్య సాహసే లక్ష్మి, ఇంకేది లేదు బిడ్డ. స్త్రీ అంత గొప్పది లేదు. అందుకే ఈ యొక్క స్త్రీ అనగా గొప్పది. ఆకాశాన ఆది పరాశక్తి, వాయువుకు మరి స్వర్శభూతం దానికి పరాశక్తి, ఆయా వాయుభూతానికి ఆదిశక్తి, మరి అగ్నిభూతానికి జ్ఞానశక్తి, మరి జలభూతానికి ఇచ్ఛాశక్తి, పృథ్వీభూతానికి క్రియాశక్తి. అందుకే ఆది పరాశక్తి, మరి పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. శక్తి అంటే మామూలుది కాదు బిడ్డ. పార్వతీదేవుంది ఆనాడు, మరి సరస్వతీదేవుంది. మనం చదువుకుంటున్నాం ఆమెని. ఏ మొగోడైనా ఎంత పెద్ద మునగాడైనా స్త్రీనే కొలుస్తుండే అక్కడ నాలుక మీద. సరస్వతీదేవి స్త్రీ కాదా? మాత కాదా? లోకమాత. మరి లక్ష్మీదేవి లేకపోతే శ్రీ మహావిష్ణు ఏం చేస్తాడు బిడ్డ? ఏం చేయడు. అలిగిపోతే ఎతుకులాడుకుంటా పోయి ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటాడు. స్త్రీ కావాలి తోడు, అంతే. మొగోడు ఎంతసేపు ఉన్నా ఇట్టిట్ అంటే ఏం సప్పుడు వస్తుంది బిడ్డ? ఇలా కొడితే వస్తుంది సప్పుడు. స్త్రీ కలిసితే స్త్రీ పురుషుల కలియ, జీవేశ్వరుల కలియిక. అక్కడ పురుషుడు స్త్రీ ఉంటేనే అన్నీ జరుగుతాయి. స్త్రీ లేనిది మొగోడు ఎంత పెద్ద అయినా పరమాత్మ అప్పుడు బ్రహ్మ చైతన్యం ఏం చేయలేకపోయింది. చైతన్యమైనటువంటి ఒక బ్రహ్మ శబ్దం లేకుండా ఉన్నది కాబట్టి ఏం చేయలే. ప్రకృతి యొక్క షోడశికళలు, ప్రకృతి పంచభూత ఆవరణ చేసుకున్నాకనే అన్ని పనులైనవి. సృష్టించినాకనే సృష్టి జరిగింది. నదులు జరిగినాయి, వనాలు జరిగినాయి, క్రిమికీటకాదులు, జంతుజాలము, పశుపక్షాదులు, నదులు, వనాలు, నానా మృగాలు, విహిత కర్మములు, వేద శాస్త్రములు అన్నీ అందులోనే జరిగినాయి. స్త్రీతోటే గొప్పతనంగా జరిగినాయి. ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపం ఏం చేయలే. శబ్దం లేదు అక్కడ, స్పర్శ లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు, ఏం లేదు. ఏం చేస్తాడు? ఏం చేయలేదు. స్త్రీ ఉంటేనే ప్రకృతితోటే అన్ని పనులు అయినాయి బిడ్డ. ఈ ప్రకృతే స్త్రీ. స్త్రీ అంటేనే గర్వపడాలి.
స్త్రీ అంటే ధైర్యం గొప్పది, ఆమె సాహసం ఎవరు చేయరు. అందుకు స్త్రీకి అంత పెద్ద గొప్ప ప్రాధాన్యత ఇస్తారు బిడ్డ. అమ్మ గొప్ప మాట చెప్పినమ్మా. అంటే ఇప్పుడు అమ్మాయిలు అంటే బయటికి రాకుండా చదువుకోవద్దు అట్లా చెప్పేటోళ్ళందరికీ మీరు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పారు. ఖచ్చితంగా స్త్రీ ధైర్యంగా ముందుకు సాగాలి, నడవాలి. వెనకంగా ఎంతమంది మగవాళ్ళైనా వస్తారు, అంతే. స్త్రీ ముందు నడవాలి. నేను చాలా మంది భర్త కోల్పోతే బతకలేరా బిడ్డ, ఆడవాళ్ళు మంచిగా బతుకుతారు, మొగోడు ఒకనాడు కూడా బతకడు. తింటాడు బిడ్డాడు. నేను పోయి నా పిల్లలు, నా మొగడు చచ్చిపోయి 23-24 సంవత్సరాలు అవుతుంది. అప్పుడైతే నా పిల్లలు చిన్నోళ్ళు, నేను ఏదో పాటు పడి నా పిల్లలు చదువుకున్నా. అప్పుడు ఎంత ఉండే మీ కూతురు? నా కూతురు చిన్నదే బిడ్డ, నా కొడుకు చిన్నోడే. ఎన్ని సంవత్సరాలు ఉంటుండే? బాగానే, నా కొడుకు 11 ఏళ్ళు. అయినా చిన్నోళ్ళే ముందలు నడవరాలి. నా బిడ్డకు 16 ఏళ్ళకే పెళ్లి చేసినప్పుడు మా ఆయన కాళ్ళు గడిగి కన్యాదానం చేసి నేను పోతానమ్మా అని ఆయనకు తెలుసుకున్నాడు ముందే. గురుబోధ తీసుకున్నాం కదా, జనన మరణములెట్లో మాకేర్పారించుడి గురువారే జన్మించేది చెప్పినావు నాయన, మరణించేది కూడా చెప్పమంటే మాకు మరణించే సమయం కూడా చెప్తాడు గురువుగారు, ఏ టైంలో మరణిస్తామని. అటువంటి గొప్పతనం అమ్మ గురువు గారిది. గురువు అంటే మామూలు మాటలు కావు బిడ్డ. గురువు అంతటా ఉన్న దైవం పలకదు, పరమాత్ముడు స్వరూపము. ఫస్ట్ మాతృదేవోభవ, మాతకే ఇచ్చిరు ప్రాధాన్యత ముందు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ నలుగురు లోపల గురువుని చూసుకోవాలి, దైవాన్ని చూసుకోవాలి. వాళ్ళు పెడితే తింటారు, మంచి షెడ్ అడుగుతారు, ఆకలి అయింది ధూపైంది అమ్మ అంటారు. మరి అంతటా ఉన్న దైవము చరాచర ప్రపంచంలో ఉంది బిడ్డ. అంతటా ముళ్ళుగుచ్చే సందు లేకుండా ఉంది. పలుకుతుందా అది? పలకదుగా బిడ్డ. తిరుపతి వెంకటేశ్వర్లు ఏమన్నా బాగున్నావమ్మా అని అడుగుతాడా? అడగడు. నోరు లేదు. ఎన్ని దెబ్బలు కొడితే అది శిల్పిగా నిలబడ్డది. మానవుడు ఎంత కష్టపడితే ఆడ ఒక విగ్రహం తయారైంది. ఆ విగ్రహం ఎందుకు పెట్టుకున్నాం అంటే నిగ్రత కోసం. మనం మొక్కితే అక్కడ ఇంద్రియ నిగ్రత జరుగుతుంది కాబట్టి ఆ నిగ్రత కోసమే పెట్టుకున్నాం. కాశీ పోయిన మాట్లాడి నడిపిడ నాకు లింగం. ఇప్పుడు రాముల వారి దగ్గరికి పోయిన రామజన్మ భూమి అని పోయిన కాబట్టి ఆయన బొమ్మని చేసి పెట్టినాం. అది విగ్రహం నిగ్రత కోసమే చేసిండు. మరి నాకు చాలా బాగా అనిపించింది వీడు అయోధ్యలో. ఎందుకంటే ఆనాడు ఎప్పుడు పోయినరు? నేను 19వ తారీఖు పోయి 20వ తారీఖు దర్శనం చేసుకున్నా ఈ నెలని. అయితే ఆనాడు వశిష్ఠ మహాముని త్రేతాయుగం తర్వాత కృతాయుగంలో రాముల వారి హాయములో, రాముడు రాజ్యమేలిన హాయములో అప్పుడు వశిష్ఠ భగవానుడు పెట్టిన ముహూర్తం ఎప్పుడు అయోధ్య నగరం యొక్క శ్రీరామచంద్రుని గుడికి ఆయన ముహూర్తం పెట్టి నిర్మించిండు. ఈనాడు కలియుగంలో మరి నరేంద్ర మోడీకి ఆ యొక్క భాగ్యం దక్కింది. చాలా వరకు నేను చెప్పిన అందరితోటి కూడా, నేను అక్కడ పీచ్ ఇచ్చిన అదే చెప్పిన, అక్కడ ప్రవచనం చెప్పిన అదే చెప్పిన, చాలా బాగా చెప్పిన. అయితే నేను ఒక పద్యం పాడాలని బుచ్చన్న గారికి చాలా ఇష్టం. ఆ పద్యం పాడతా. పాడండి బుచ్చన్న కోసం పద్యం. పద్యం పాడతా. అక్కడ ఆ రోజు ఈడ వాడినా కానీ కొంచెం కరెక్ట్గా వాడలే నేను. భానువంశమునందు ప్రభుడవై జన్మించి అఖిల విద్యల నెల్లాబ్జసించి తాటకిని మర్దించి తపసు యాగముగాసి శిలువ శాపము వాపి శ్రీని చేసి శివుని శాపము దృంచి సీతను పెండ్లాడి పరశురాముని తాను భంగపరిచి తండ్రి వాక్యము కొరకు తమ్మునితో కూడి వహిదేవి తోడను వనముకేగి కరదూషలాదులా ఖండించి రాక్షస మారేషముర్గమున్ మడియజేసి లంకకు రాజైన రావణుండరుదెంచి సతిని కొనిపోవగా సాంబ్రముడిగి సుగ్రీవగనుకొని సుముఖుడయ్యప్పుడు వాలిని వదించి వరుసతోడ రాజ్యమతనికిచ్చి రాజుగా చేపట్టి కిసికింద ఏగించి కీర్తి ఒడసి వాయుసుతు చేత జానకి వార్త తెలసి తరలి చేతువ బంధించి తరగదాటి రావణుని సుఖభయంబు చేరయము నొసగి ఘోర రడవందు రావణుని కూలనేసి అతని తమ్ముని రాజుగా నమరజేసి సతిని చేకొని సురలెల్ల సన్నుతింప రజమేలి అయోధ్యకు రాజుగా రామతారక దశరథ రాజతనయా. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు, రజా రామచంద్ర ప్రభు మహారాజుకు. అంత అద్భుతంగా వాడుతున్నారమ్మా, అంత పెద్ద పద్యం.
ఆల్మిక మహాముని రాసినటువంటి సంపూర్ణ రామాయణం ఇది. ఇంకా ఉత్తర రామాయణం ఉంది, అది సీతచెర అంటారు, లవకుశ అంటారు. ఇది తుర్కొల్ల మొల్లమాంబ ముస్లిం వాళ్ళ అమ్మాయి రాసింది. ఇంత గొప్పదమ్మా అమ్మాయి, ఉత్తర రామాయణం అంటారు దాన్ని. ఇదేం ఆల్మిక రామాయణం, సంపూర్ణ రామాయణం, పట్టాభిషేకం కూడా అంటారు దీన్ని.